చాలా మంది చదువుకు ఒకటే చాలు, చదివే ప్రపంచం తప్పేం లేదమ్మా, చదువుకోవాల్సిందే. నేను కూడా నాది ఎంఏ పొలిటికల్ సైన్స్ లా స్టూడెంట్ అయిపోయింది. నేను ప్రాక్టీస్ కూడా పోతున్నా. నేను కేసులు హ్యాండిల్ నేను చేసిన వృత్తి నాకు 2 రకాలు. ఒకటి, నా ప్రధాన లక్ష్యము పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ సోదరుల కోసం పనిచేయడం. ఎటువంటి కేసు అయినా, ఎటువంటి సమస్య అయినా నా దగ్గరికి వస్తే నేను ₹1 ఫీజు తీసుకోకుండా, నేను చదివిన చదువుకు, నేను పనిచేస్తున్న వృత్తిలో నేను న్యాయం చేయడం నా పని. చదివే తప్ప మా చదవాల్సిందే. కానీ చదువుతో పాటు ఈ ప్రపంచంలో ఏం జరుగుతూ ఉందని తెలుసుకోవడం కూడా ఒక విద్యార్థిగా మన బాధ్యత. నిన్న నేను చూశాను కదా, ఇక్కడ మదనపల్లి దగ్గర చిన్న పాప 7 సంవత్సరాల పాప, అవునా? అంతకుముందే ఒక సంఘటన జరిగింది. ఇక్కడ జరిగింది. ఇంత అనాగరికంగా మనుషులు ఉన్నారని చెప్పడానికి ఇది అంతా మీకు ఎగ్జాంపుల్. మా ఈ దేశం అభివృద్ధి చెందుతుందా, రోజు అనాగరికంగా తయారవుతుందా? అవునే కదా. ఈ రోజు తల్లిదండ్రులు పాఠశాల పంపించాలని భయపడుతున్నారు, కాలేజీలు పంపించాలని భయపడుతున్నారు. ఒకప్పుడు మేము చదువుకునే మా చిన్నతనంలో మా అబ్బాయిలు మా అమ్మాయిలు అందరూ కలిసి మేమంతా ఆడుకునేవాళ్ళం. మాకు ఇప్పుడు మేము 10th క్లాస్ వరకు కూడా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి ఆడుకుంటారు. ఎక్కడ ఏమి ఆలోచన చేయడానికి కూడా ఆలోచన వచ్చేది. ఇప్పుడు 5వ తరగతి అబ్బాయి, 5వ తరగతి అమ్మాయి ఆడుకున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిలిచి మా ఆడుకోవద్దు చెప్తాను. అంటే ఈరోజు ఉన్న టెక్నాలజీని శక్తులు ఏం చేస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారా? ఈరోజు ఎక్కువ శాతం దుర్వినియోగం అవుతా ఉంది. సెలవు తీసుకుంటే పిల్లలు కూడా ఎవరైనా సరే దేనికి ఉపయోగిస్తున్నారు? చెడు పిసాలు ఉపయోగిస్తున్నారు. ఎవరైనా సరే చదువు ఒకటే కాదు, ఈ దేశంలో జరుగుతున్న సంఘటనల పట్ల మా అందరికి అవగాహన ఉండాలా. ఖచ్చితంగా పేపర్ చదవడం. మా పేపర్ ఎవరు చదవడం లేదు. మొబైల్లో ఎవరైనా సరే మా సెల్లులో మొబైల్లోనే న్యూస్ పేపర్ వస్తారు. డౌన్లోడ్ చేసుకొని ఏం జరుగుతుంది ఈ దేశంలో, రాష్ట్రంలో, మన ప్రాంతంలో ఏం జరుగుతుందని తెలుసుకోవడం అందరం మాది. తర్వాత మీరు ఇందాకే చెప్పాము, ప్రధానంగా ఎక్కువ శాతం మంది నర్సింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. మీ అందరికీ నేను ఒక చెప్పాలి. మీరు ఎందుకు చెప్పాలంటే, తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక నర్సింగ్ స్టూడెంట్ ఆత్మహత్య చేస్తున్నాడు. మా దయచేసి మీ అందరికీ ఎప్పుడే చెప్పేది, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉండాలి. అన్నిటికంటే ముందు ధైర్యమే. ధైర్యంతో ఏమైనా చేయగలము. ధైర్యమే అన్నిటికీ మించింది. ఆత్మహత్యలు చేసుకోవడము, లేకపోతే చదువులు మధ్యలో ఆపేయడం, ఇలాంటి కొన్ని ఎవరు చేయదు. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు నాకు అదే చూస్తారు. రియంబర్స్మెంట్ కోసము 4 నెలలు పోరాటం చేసింది ఆర్ఎస్యూ. 7,400 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే 1,200 కోట్ల రూపాయలు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ మేము పీజీ విద్యార్థుల కోసం కూడా, అంటే ఎంబీఏ, ఎంఎస్సీ, మిగతా పీజీ కోర్సులు చేసే విద్యార్థుల కోసం కూడా లోకేష్ గారిని కలిసి నేను పర్సనల్గా ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, మేము ఎందుకంటే గతంలో జగన్ గవర్నమెంట్లో అంతరంతంగా ఆపేశారు రియంబర్స్మెంట్, దాన్ని మీరు కొనసాగించండి. పాత డబ్బులు, పాత బకాయిల కోసం కళాశాల యాజమాన్యం అనేక సందర్భాలు చర్చలు జరిపారు, అయినా మీరు విడుదల చేయలేదు. కాబట్టి దయచేసి మీరు పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేయండి. కొత్తగా ఇప్పుడు ఎంపీఎస్సీ, పీజీ కోర్సు చేరే పిల్లలందరికీ రియంబర్స్మెంట్ ప్రకటన చేయండి అని చెప్పి లోకేష్ గారిని కలిసిన సందర్భంలో రెగ్యులేటరీ స్టూడెంట్స్ యూనియన్ బృందం అంతా కూడా చెప్పడం జరిగింది. రాబోయే కాలం మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా లోకేష్ గారు పాజిటివ్గా స్పందించారు. పీజీ విద్యార్థులు కూడా రియంబర్స్మెంట్ ప్రకటన చేస్తామని చెప్పారు. తొందరలో కూడా వస్తుందని చెప్పి, ఎందుకంటే కొంతమంది పీజీ